డెలివరీకి సిద్ధమైన దీప నిజం తెలుసుకున్న సుమిత్ర. తన కన్న కూతురు డెలివరీకి సిద్ధమైందని సుమిత్ర తెలుసుకొని ఇప్పుడు ఏం చేయబోతుంది? విషయం తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోనైతే పూర్తిగా చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా సుమిత్ర అంతా ఆరోగ్యం కోలుకున్న తర్వాత దశరథ అయితే సుమిత్రకి నిజం చెప్పేస్తాడు. సుమిత్ర, ఎన్నాళ్ళ నుంచో నీకు ఒక నిజం చెప్పాలనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు జ్యోత్స్న నీ ప్రాణం కాపాడిందని, జ్యోత్స్న తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీకు బోన్నారు ఇచ్చిందని నువ్వు అనుకుంటున్నావు కదా సుమిత్ర అని చెప్పేసి అంటూ ఉంటే, అనుకోవడం ఏంటండి, నా కన్న కూతురే కదా నన్ను కాపాడింది. తన ప్రాణాన్ని త్యాగం చేసి మరీ నన్ను కాపాడిందండి జ్యోత్స్న, నా కన్న కూతురు అని చెప్పేసి అంటూ ఉంటే, సుమిత్ర, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. ఆ నిజం గురించి నీతో మాట్లాడాలని ఇప్పుడు నేను రూమ్కి తలుపు వేసి మరీ నీతో సీక్రెట్గా మాట్లాడుతున్నాను అనేసరికి, ఇంకా ఏంటండి ఇందులో సీక్రెట్ ఏముంది, మన కన్న కూతురు జ్యోత్స్నే కదా అని చెప్పేసి అంటూ ఉంటే, కాదు సుమిత్ర అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు దశరథ. ఏంటండి ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు, అసలు ఏం జరిగింది అని చెప్పేసి సుమిత్ర అడిగేసరికి కుండ బద్దలు కొట్టేస్తాడు దశరథ. దీప మన కూతురని, జ్యోత్స్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా ఆస్తి కోసం నాటకాలు ఆడుతున్నారని చెప్పేసరికి ఒక్కసారిగా కోపంతో ఊగిపోతూ ఉంటుంది సుమిత్ర. ఏంటండి మీరు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే, అప్పుడే బోన్ మ్యారో టెస్ట్కు సంబంధించిన రిపోర్ట్ అయితే తన ఫోన్లో ఉన్నది దశరథ సుమిత్రకైతే చూపిస్తాడు. ఆ సుమిత్ర ఆ రికార్డు చూసి, ఆ రిపోర్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను నమ్మలేకపోతున్నానండి, నా కూతురు జ్యోత్స్న ఇంత మోసం చేస్తుందా? కనీసం కన్న తల్లినని కూడా లేకుండా ఇంత మోసం ఎలా చేయాలనిపిస్తుందండి? నా భుజాల మీద పెంచుకున్నానండి జ్యోత్స్నని అని చెప్పేసి ఎమోషనల్ అయిపోతుంది సుమిత్ర. అప్పుడే ఇంకా దశరథకైతే కాల్ వస్తుంది కార్తీక్ నుంచి. ఏంట్రా కార్తీక్, ఏం చేస్తున్నారు? అయినా ఈ టైంలో ఫోన్ చేసావేంటి, ఇంత నైట్ టైంలో అని చెప్పేసి కార్తీక్ని అడుగుతూ ఉంటే, దీపకి నొప్పులు వస్తున్నాయి మావయ్య, దీప చాలా బాధపడుతుంది, హాస్పిటల్లో జాయిన్ చేశాను, అందుకే మీకు కాల్ చేసి చెప్తున్నాను అనేసరికి ఫోన్ మాట్లాడుతూ ఒక్కసారిగా లేచి నుంచుంటాడు దశరథ. ఏంటి, నా కూతురుకు నొప్పులు వస్తున్నాయా అని చెప్పేసి సుమిత్ర, పద, దీపకు నొప్పులు వస్తున్నాయంట, చాలా బాధపడుతుందంట, హాస్పిటల్లో జాయిన్ చేశాడంట కార్తీక్, పద సుమిత్ర అని చెప్పేసి, పదండి పదండి, నా కూతురు ఎంత ఇబ్బంది పడుతుందో నా కన్న కూతురని నిన్నాళ్ళకు తెలిసింది, ఈ టైంలో కన్న తల్లినైనా నేను దగ్గర ఉండాలి అని చెప్పేసి ఇంకా దశరథ సుమిత్ర ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుండి అయితే బయటికి వెళ్తారు. వెళ్ళేసరికి జ్యోత్స్న బాల్కనీలో ఉండి చూస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ డాడీ ఈ టైంలో ఎవరికి చెప్పకుండా బయటికి వెళ్తున్నారు, అసలు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పేసి ఇంకా బయలుదేరుతుంది వాళ్ళ వెనకే కారు వేసుకొని జ్యోత్స్న. సరాసరిగా హాస్పిటల్ దగ్గర అయితే కారు ఆగుతుంది. మమ్మీ డాడీకి ఈ టైంలో హాస్పిటల్ దగ్గర ఏం పని, మమ్మీకి ఏమైనా హెల్త్ బాగోలేదా అనుకోవడానికి మమ్మీ బాగానే ఉంది, ఇద్దరు కలిసి బాగానే వచ్చారు అనుకునేటప్పటికీ ఇంకా డెలివరీ దగ్గర దీపను చూసి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, దీపకు నొప్పులు వచ్చినాయా ఏంటి, అయినా ఎవరికి చెప్పకుండా మమ్మీ డాడీకి బావ ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే ఆ రూమ్ బయట ఉండి చూస్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇంకా సుమిత్ర, అమ్మ దీప, నువ్వు నా కన్న కూతురువని నాకు ఇందాకడేనమ్మా తెలిసింది. ఒక కన్న తల్లి కన్న కూతుర్ని ఇన్ని సంవత్సరాల తర్వాత పలకరించడం అనేది బహుశా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం అయి ఉంటుంది అని చెప్పేసి దీప తల నిమురుతూ ఉండగానే జ్యోత్స్న ఆ మాట విని ఒక్కసారిగా హార్ట్ స్ట్రోక్ అయితే వచ్చేస్తుంది జ్యోత్స్నకి. దిమ్మ తిరిగిపోయి అక్కడే కుర్చీలో కూర్చుండిపోతుంది జ్యోత్స్న. మమ్మీకి నిజం తెలిసిపోయింది, నాకు తెలిసి డాడీయే చెప్పుంటాడు, ఎందుకంటే డాడీకి నిజం తెలుసు కానీ బయట పెడతాడని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. ఇప్పుడు మమ్మీకి నిజం చెప్పేశాడు, మమ్మీ డాడీ ఇద్దరు కూడా ఒక్కటైపోయారు, దీపని కూతురుగా అంగీకరించి ఆస్తి మొత్తం కూడా రాసేస్తారు, నాకు ఇంకా చిప్పే మిగులుతుంది అని చెప్పేసి జ్యోత్స్న అక్కడి నుండి బయలుదేరైతే వెళ్ళిపోతుంది. ఇంకా కూతురు నొప్పులు పడి ఒక ఆడబిడ్డను కనడంతో సుమిత్ర అయితే చాలా సంతోషపడుతుంది. నా కూతురుని ఎలాగో పెంచలేకపోయాను, నా మనవరాల్ని మాత్రం నా చేతుల మీద గుండానే పెంచుతాను అని చెప్పి సుమిత్ర ఎమోషనల్ అయిపోతూ ఉంటే, నీకంటేనా అత్తయ్య, నీ తర్వాతే మా అమ్మైనా సరే అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఈ విధంగా డెలివరీకి సిద్ధమైన దీప గురించి తన కన్న కూతురని తెలుసుకుంటుంది సుమిత్ర.